నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరపున ఘన నివాళులు అర్పిస్తున్నామంటూ వైఎస్ షర్మిల గారు చెప్పారు. 2 సార్లు ముఖ్యమంత్రిగా విజయం సాధించి 5 ఏళ్ల పాటు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన పరిపాలన అందించిన రాజశేఖర రెడ్డి గారు కేవలం ఆంధ్రప్రదేశ్ను మాత్రమే కాదు కేంద్ర రాజకీయం వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి బలం ఇచ్చిన గొప్ప నాయకుడు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్మెంట్స్, 108 జలయజ్ఞం వంటి పథకాలు కోట్లాది మంది తెలుగు ప్రజల జీవితాలను ప్రభావితం చేశాయి. మాట ఇచ్చినప్పుడు తప్పకుండా నెరవేర్చే నైతిక బలం, నిబద్ధత ఆయనకు ఓ ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. ఆయన చనిపోయిన సమయంలో ఆ విషాదాన్ని తట్టుకోలేక దాదాపు 700 మంది అభిమానులు ప్రాణాలను వదిలిన దురదృష్టకరమైన ఘటన అది. ఆయనపై ప్రజల్లో ఉన్న ప్రేమ ఎంత గొప్పదో చరిత్రే చెబుతుంది. అలాంటి మహానేతకు, మా నాన్నకు ఈ జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా సేవలందించిన నేపథ్యంలో హైదరాబాద్లో ఆయన స్మృతిగా ఒక మెమోరియల్ స్పేస్ ఉండటం అత్యంత అవసరం. అప్పటికే కాంగ్రెస్ పార్టీ దీనిని కేటాయించినా అది ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సందర్భంలో ఆయనకు మనస్ఫూర్తిగా మన అభ్యర్థన తెలియజేస్తున్నాను. వైఎస్ గారి సేవలను గుర్తుగా ఉంచేలా ఆ మెమోరియల్ స్పేస్ను ఏర్పరచాలి. ఇదే విషయంపై సోనియా గాంధీ గారికి కూడా లేఖ రాసి వినతి తెలియజేశాను. ఈ నిర్ణయం వెంటనే అమలైతే రాజశేఖర రెడ్డి గారిని తెలంగాణలో హైదరాబాద్లో నివాళులు అర్పించే అవకాశం ఆయన అభిమానులకు లభిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ఆయన జయంతి లేదా వర్ధంతి సందర్భంగా స్మరించుకునే స్థలం కూడా లేదు. అందుకే మరోసారి రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆయన అభిమానుల తరపున మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు వైఎస్ షర్మిల. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులు అర్పిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సార్లు గెలిచారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన నాయకుడు. ఆయన పరిపాలన, ఆయన పథకాల వల్ల కోట్ల మంది తెలుగు ప్రజల జీవితాలని తాకినవాడు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108 జలయజ్ఞం ఇలాంటివి రాజశేఖర రెడ్డి గారి మార్క్ పరిపాలన. ఇచ్చిన మాట తప్పకపోవడం, మడమ తిప్పకపోవడం రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ బాధను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది ప్రాణాలు వదిలారు అంటే ఆయన ఎంత గొప్ప నాయకుడో చరిత్ర చెప్పేసింది. అలాంటి నాయకునికి, మా నాన్నకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాబట్టి హైదరాబాద్లో కూడా రాజశేఖర రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఉండడం సబబు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అది కేటాయించినప్పటికీ ఇప్పటికీ అది అమలు కాలేదు. ఇప్పటికైనా, ఇప్పుడు రేవంత్ అన్న గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పటికైనా హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఏర్పాటు చేసే దిశగా పనిచేయాలని రేవంత్ అన్న గారిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ, ఇదే విషయం మీద సోనియా గాంధీ గారిని కూడా అడగడం జరిగింది, లెటర్ రాయడం జరిగింది. కాబట్టి ఇది వెంటనే అమలు చేస్తే రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ రాజశేఖర రెడ్డి గారిని తెలంగాణలో, హైదరాబాద్లో కూడా వాళ్ళు వెళ్ళి తలుచుకోవడానికి, నివాళులు అర్పించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం కనీసం ఆయన జయంతికి, వర్ధంతికి కూడా ఆయనని స్మరించుకునే అవకాశం అనే మెమోరియల్ స్పేసు తెలంగాణలో, హైదరాబాద్లో లేకపోయింది. మరొకసారి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, రాలేకపోయిన వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. థ్యాంక్ యూ.